నేడు శ్రీరామనవమి చాలా పవిత్రమైనటువంటి పర్వదినం. రామశబ్దం యొక్క స్మరణ ద్వారా ఎందరో ఉన్నతమైనటువంటి స్థానాన్ని మానసికంగా ఆధ్యాత్మికంగా పొందినటువంటి ఉదాహరణలు మనకి ఉన్నాయి. మరి ఈ శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. ఎవరి నామం పరమ పావనమైనదో, ఎవరు సర్వులను రంజింపచేస్తాడో, ఎవరు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడో, ఎవరు ధీరోదాత్తుడో, మర్యాద పురుషోత్తముడో, శక్తిశీలాలచే పరిమళించేటువంటి మంగళాకారుడో అతడే శ్రీరాముడు. మానవీయ విలువల్ని జాతికి ఘనమైనటువంటి వారసత్వ సంపదగా శ్రీరాముడు అందించాడు. అందరి హృదయాల్లో ఉండి జీవాత్మల్ని ఆహ్లాదపరుస్తాడో అతడే అమృతుడు, అంతర్యామి అని బృహదారణ్యకోపనిషత్తు పేర్కొంది. ఆ అమృత స్వరూపుడు, భారతీయ ఆర్ష సంస్కృతికి విరాట్ పురుషుడు శ్రీరామచంద్రుడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి రాముడు ప్రతీక. విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మం ఒక్కటే మార్గమని రాముడు ఆచరించి చూపాడు. త్రేతాయుగంలో విభవావతార మూర్తిగా ఆవిష్కారమైనటువంటి రాముడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జయప్రదంగా నిర్వహించాడు. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్ర కాలంలో గ్రహాలన్నీ కూడా ఉచ్చస్థితిలో ఉండగా దశరథ మహారాజు పెద్ద భార్య కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడే తారక బ్రహ్మయని రామ రహస్యోపనిషత్తు ప్రకటించింది. రామనామాన్ని తారక మంత్రంగా స్వీకరించి ఎందరో భక్తులు తరించారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ జన్మ దినోత్సవంతో పాటు సీతారామ కళ్యాణాన్ని వైభవంగా, కడు కమనీయంగా జరుపుకుంటారు. నేత్రోత్సవంగా రమణీయంగా సాగేటువంటి సీతారాముల కళ్యాణం ఓ ఆనందమయ సన్నివేశం. ముత్యాల తలంబ్రాలతో మురిపెంగా, ముగ్ధమోహనంగా విలసిల్లేటువంటి ఆ ఘట్టం ఓ మాధుర్య విశేషం. ఊరూరా, వాడవాడలా కన్నుల పండగగా సాగేటువంటి సీతారామ కళ్యాణ శోభ నయనానందకరం. శ్రీరామనవమి రోజున ఆ దివ్య దంపతుల అనుగ్రహాన్ని అందుకుందాం.